తెలంగాణలో ఒక చిన్న గ్రామం ఉంది, మద్దాలూరు. నాచురల్ బ్యూటీ, పొలాలు, చెరువులు, పచ్చని చెట్లు ఉన్న ఆ ఊరికి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ మనుషుల హృదయాలు ఇంకా శుభ్రమైనవి. అక్కడే ఉండే ఓ యువకుడు మాధవుడు. పేద కుటుంబానికి చెందినవాడు, కాని గుండె మాత్రం బంగారంలా. రోజూ పొలంలో తండ్రితో కలిసి పనిచేసేవాడు. కాని మాధవుడికి చదువుపై ప్రేమ ఉంది. ఉదయం పనిచేసి రాత్రి కిరాణా దుకాణం వెలుగులో పుస్తకాలు చదివేవాడు. ఒకరోజు గ్రామానికి ఒక కొత్త స్కూల్ టీచర్ వచ్చారు, సావిత్రిగారు. ఆమెకు మాధవుడి చదువు మీద ఆసక్తి చూసి ఆశ్చర్యం వేసింది. నీవు పట్టుదలగా చదువుతుంటే ఈ ఊరికి ఒక మంచి నాయకుడు అవుతావు అని చెప్పారు. ఆ మాటలు మాధవునిలో ఆశ నింపాయి. ప్రతిరోజూ మరింత కష్టపడేవాడు. గ్రామస్తుల సహకారంతో అతను డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత గ్రామానికి తిరిగొచ్చి చిన్నపిల్లలకు ఉచితంగా చదువు చెప్పడం మొదలెట్టాడు. కాలక్రమేణా మాధవుడు మద్దాలూరును మారుస్తూ పోయాడు. గ్రామంలో విద్యా వెలుగు వచ్చింది. యువత ఉద్యోగాల్లోకి వెళ్ళింది. చివరికి ప్రభుత్వమే అతనిని గ్రామ అభివృద్ధి అధికారిగా నియమించింది.